నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. రీసెంట్ గా మనం సోషల్ మీడియాలో చూసాం, విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం జరిగింది. అసలు చాలా మంది రూమర్స్ అంటున్నారు, రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు రష్మికను పెళ్లి చేసుకోవడం గల కారణం ఎందుకంటారు, ఏంటి అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా కలిసారంటారు? దాన్ని చూడండి. ప్రేమ ప్రేమ ఎన్ని జన్మల ప్రేమ? 7 జన్మల ప్రేమ. రష్మిక ఎవరు అసలు? స్టార్. ఆకాశం నుంచి మరి స్టార్సే వీళ్ళంతా కూడా హీరోయిన్స్. నేషనల్ క్రష్ అంటున్నారు. అది అంటే మొత్తం భారత జాతి మొత్తం అంతా కూడా మగవాళ్ళందరికీ కూడా స్వప్న సుందరి. అలాగే విజయ్ దేవరకొండ ఏంటంటే ఉన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాడు, అది నోటు దురుసనైనా కూడా ఉన్నదన్నట్టుగా చెప్తాడని పేరుంది. అయితే వీళ్ళిద్దరికి ఎలా అంటే డాక్టర్ కామ్రేడ్ ఒకటి, గీతా గోవిందం నుంచి పరిచయాలు. డియర్ కామ్రేడ్. తర్వాత ఎక్కడి నుంచి ఈమె కిరికి అనే ఒక కన్నడ ఫిల్మ్ చేసింది, అక్కడి నుంచి ఇక ఫేమ్ అందుకుంది. అయితే ఈమె జాతకరీత్యా ఈమెది ఏ రాశి? తులారాశి, స్వాతి నక్షత్రం. ఎన్టీ రామారావు గారు పుట్టారు స్వాతి నక్షత్రం, మరి రష్మిక మందన్న కూడా అదే నక్షత్రం. తర్వాత ఎక్కడ స్వాతి నక్షత్రం? ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశ కలత్ర కారకుడు, పెళ్లి చేయాలి. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఈమెకి, కాబట్టి ఈమెకి ఏమవుతుందంటే బ్రహ్మాండమైనటువంటి ఈ కళారంగంలో మంచి స్థితికి వెళ్తుంది, మంచి సంపాదిస్తుంది. అందువలన చాలా కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ రివర్స్, అక్కడ సిటీ ఆఫ్ లేక్స్ ఉదయపూర్ లో రాజస్థాన్ లో వివాహం చేసుకుంది. అయితే అందరూ చేసుకున్నట్లుగా ఒకసారి చేసుకుంటే స్పెషాలిటీ ఉంది, 2 సార్లు చేసుకుంటారు. అందరూ మార్నింగ్ పెళ్లి చేసుకుంటారు, సాయంత్రం నప్షల్స్ చేసుకుంటారు, అంటే శోభం. మన రష్మిక కూడా పొద్దున్న పెళ్లి తెలుగు సాంప్రదాయంలో, సాయంత్రం ఫాలోడ్ బై కొడవా సాంప్రదాయం, కొడవా కమ్యూనిటీకి చెందింది. ఫాలోడ్ బై సెకండ్ మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీ రూల్స్ ప్రకారం, వాళ్ళ ఆచార వ్యవహారాల సాంప్రదాయం ప్రకారం చేసుకుంది. మళ్ళీ ఫాలోడ్ బై నప్షల్స్ కూడా అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. కాబట్టి ఇది ఏమిటి అంటే కల్చర్ ఏంటంటే ఇది కొడవా సాంప్రదాయం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండస్ వ్యాలీ దగ్గర నుంచి, ఇండో గ్రీక్ సోల్జర్స్, మంచి బ్రేవ్ అనమాట. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు వీళ్ళు. కర్ణాటకలో కూర్గ్ అనేటటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మంచి యోధులు వీళ్ళు. అంతేగాని పనివాసం తింటారు ఏంటి పిచ్చి పిచ్చి అని చెప్పడం, కాబట్టి అవి కాదు. వీళ్ళు ఏంటంటే కల్చర్ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఉంది వీళ్ళకి. అండ్ రిచ్ వారల్ ట్రెడిషన్ అండ్ యూనిక్ ఫోక్ సాంగ్స్, డాన్సెస్ వేస్తారు. లేకపోతే ఫెస్టివల్స్ వీళ్ళకి ఏంటంటే ఖైపోతని వెపన్స్ పూజ చేస్తారు, ఆయుధ పూజ. ఎస్. నెక్స్ట్ కావేరి శంకరమాన అని చెప్పేసి కావేరి నదికి పూజ చేస్తారు, కావేరి సంక్రమణం. తర్వాత పుథారి అని హార్వెస్ట్, అంటే ఫెస్టివల్ పొలాలకి, అది ఈ తెగ చేసేటటువంటిది. ఇది ట్రైబల్స్ అని అనుకుంటున్నారు, ట్రైబల్స్ కాదు. కన్నడలో మనకి ఇదొక ప్రత్యేకమైనటువంటి తెగ. తర్వాత మార్షల్ ట్రెడిషన్స్, వీళ్ళు వేరియర్ కమ్యూనిటీ కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఎక్కువ వీళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కర్ణాటక ప్రాంతం నుంచి. మరి ఇక్కడ డ్రెస్సులు వేసుకున్నప్పుడు వీళ్ళని చూసావు కదా, పెళ్లికి ఏం డ్రెస్సులు వేసుకుంటారంటే కుప్యా అని మోకాళ్ళ వరకు వచ్చేటటువంటి కోట్ ఒకటి వేసుకుంటారు, అదే వేసుకున్నాడు ఆయన విజయ్ దేవరకొండ. అలాగే చాలే అని చెప్పేసి ఒక ఎర్రది కానీ లేదా గోల్డ్ కలర్ ఉన్నటువంటి శాష్ వేసుకుంటారు, అంటే పైన. నెక్స్ట్ యునిక్ స్టైల్ ఆఫ్ శారీ కట్టుకుంది, ఎర్ర చీర కట్టుకుంది. కాబట్టి ఈ విధంగా లాంగ్వేజెస్ ఏంటంటే పొడవాతక్ అనేటటువంటి ద్రవిడియన్ లాంగ్వేజ్. వీళ్ళు ద్రవిడియన్స్, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ బై తమిళ్, తెలుగు అండ్ కన్నడ, మలయాళం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది. ద్రవిడ కల్చర్, ద్రవిడ జాతి అంటే ట్రైబల్స్ కాదు వాళ్ళు. ఒక ఊరు నుంచి, ఒక దాన్ని ఏమంటారు, ఒక పల్లెటూరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాగే వీళ్ళు ఏంటంటే ఒక్క అనేసి ప్యాట్రిలినియల్ క్లాన్స్, అంటే ఫాదర్ ని ఎక్కువగా బేస్ చేసుకుని పేరెంటల్ దీని నుంచి వస్తుంది అనమాట వీళ్ళకి. అయితే ఈ విజయ దేవరకొండ జాతకం ప్రకారం మనం చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. మిథున రాశికి ఇంకా
బలం పొందలేదు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బలం పడుతుంది. ఆయనకి ఇంతకాలం 35 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఎందుకు పెళ్లి కాలేదంటే శుక్రుడు గురుడితో కలిసి రాహువుతో కలిసి వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. బట్ వేరే ఈమెకి వచ్చేసరికి 21 ఇయర్స్ లో రక్షిత్ శెట్టి అనేటటువంటి వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది. అది అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇది కూడా వివాహంలో ఒక భంగం. ఇవన్నీ కూడా దోషాలు పోతాయి అనమాట అలా క్యాన్సిల్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండో వివాహం అంటే రెండోసారి పెళ్లి కాదు. ఒకే వ్యక్తికి ఇప్పుడు 60 సంవత్సరాలు షష్టి పూర్తి అంటాం. షష్టి పూర్తి ఎందుకు చేస్తారు? మొదట వివాహం చేసిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తులు 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి 60 సంవత్సరాలు వయసు వచ్చేసరికి మళ్ళీ నిత్య యవ్వనంగా ఉండాలని మళ్ళీ పెళ్లి చేస్తారు. అప్పుడు దోషాలు పోతాయి. మళ్ళీ ఫస్ట్ డే కింద వీళ్ళ ఆయుర్దాయాలు జరుగుతాయి. ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం. ఎప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా యూత్ తో ఎందుకు తిరగమన్నారు? యంగ్ ఐడియాస్ ఉండాలంటాడు స్వామి వివేకానంద. ఎందుకు యూత్ తో తిరిగితే ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. అంతేగాని అన్ని అయిపోయిన వాళ్ళతో కూర్చుని మనం మాట్లాడితే అన్ని అయిపోయినట్టు ఎందుకులే అంటారు. మాకు ఒక చీఫ్ సెక్రటరీ గారు ఉండేవారు ఎస్విఎస్ ప్రసాద్ గారు. మా చిన్నాన్నగారు క్లాస్మేట్, సామర్లకోట జిల్లా పరిషత్ స్కూల్లో చదివారు ఎస్విఎస్ ప్రసాద్ గారు. మా చిన్నాన్నగారు ఇద్దరు కలిసి మా చిన్నప్పటి నుంచి మా అంకుల్ తెలుసు ఎస్విఎస్ ప్రసాద్ అంటే. ఆయన ఒక కలెక్టర్ గా ఐఏఎస్ గా ఎదిగిపోయి చీఫ్ సెక్రటరీ పోస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో చేశారు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చేశారు. ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ చూశారు. దగ్గర 5-6 చీఫ్ మినిస్టర్స్ చూసిన ఏకైక ఘనత ఒక ఎస్విఎస్ ప్రసాద్ గారికి వచ్చింది. మరి మా అంకుల్ అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఏమనేవారు? అవునా, ఏం చూస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా అన్నమాట. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇంక సాధించాల్సింది లేదా. కాబట్టి ఒక రకమైనటువంటి నిస్త్రాణత, వైరాగ్యం అనేటటువంటిది ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వచ్చేస్తుంది. అలాగే వీళ్ళు కూడా వార్ధక్యంలో వచ్చిన తర్వాత ఇంక అన్ని అనుభవించడం ఇంకెందుకు అంటారు. అలా కాకుండా మళ్ళీ ఫ్రెష్ మ్యారేజ్ చేసి పడేయాలి ప్రతి ఒక్కరికి. అలాగే మన రష్మిక మదన్ అంటే ఎవరు హీరోయిన్ దేవరకొండ 2 సార్లు వివాహం చేసుకుంటే ఎవరు ఫ్రెష్ అయ్యారనమాట. కొన్ని దోషాలు పోతాయి ఆ విధంగా ఉండడం వల్ల. కాబట్టి వీళ్ళ యొక్క సంసార జీవనం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రష్మికకి 5వ ఇంట్లో గురుడు ఉన్నాడు. కాబట్టి సంతానం కలగడానికి ఆడపిల్ల చక్కగా సంతానం అనేటటువంటిది కలుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి. కాబట్టి చాలా మంది మరి ఏమండి విడిపోతారండి, 2 నెలల్లో విడిపోతారండి మ్యారేజ్ అయిన తర్వాత అంటే అవి తప్పదు. ఎలా అంటే శుక్రుడు గురుడితో కలిసినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొన్ని కోట్ల మందికి వచ్చింది. మా బ్రదర్ వేణుస్వామి ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు ఎవరైనా సరే మొహమాట పడుతున్నారు పండితులు, అందువలన ఎవరు జ్యోతిష పండితులు చెప్పట్లేదు, నేను చెప్పేస్తున్నాను విడిపోతారని నేను నీకు చెప్పేస్తున్నాను ఎవరికైనా సరే అని పాప ఆయన చెప్పాడు. అందుకని ChatGPT ఉంది, మీరు గూగుల్లో చూసుకోండి. అందుకని చూసుకున్న తర్వాత మీరు అడిగితే మరి లగ్నంలో నుంచి 7వ స్థానం కళత్ర స్థానము, కేతువు ఏమో 7వ స్థానంలో ఉన్నాడు. అందువలన కేతు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎలాగా కాపం ఉంటుందండి, రాహు ఉంటాడు, రాహు ఉన్నప్పుడు గొడవలు అవుతాయి కదండి 7వ స్థానంలో అని అడగండి అన్నాడు. మా వేణుస్వామి ఒక బోళా శంకరుడు. నేను ఆయన పాపం ఎన్నోసార్లు కాంట్రవర్షియల్ గా మా ఇద్దరిది సాంప్రదాయాల్లో అంటే ఆయన కౌలాచార పద్ధతి వామాచారం అంటాడు. అది ఎందుకబ్బా శంకరాచార్య వారు చెప్పింది. ఆయనకున్న నేమ్ అండ్ ఫేమ్ చక్కగా మీరు మామూలు దక్షిణాచార్యులు చెప్పు బ్రదర్, మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి, మీకు కావాలనుకునే వాళ్ళు మీకున్నారు, మనం ఎందుకు అనవసరంగా మేకల్ని కోళ్ళని చంపాలా, జయహింస చేయకూడదని కేవలం ఆ ఒక్క విషయంలోనే మేమిద్దరం డిఫరెన్స్ తప్ప వేణుస్వామి అంత మంచివాడు ఎవరు లేడు. అందువలన బోళా శంకరుడు చెప్పేస్తాడు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు, అడగండి అంటున్నాడు. కానీ ఆయన తెలియని అమాయకుడు ఏంటంటే, ఆయన అంత అమాయకుడు అంటే ప్రజలు మనకంటే ముదిరిపోయారు. ChatGPT అని మనమేసి చెప్పేది గూగుల్ చూసి గురుగారు రాహుమహాదశ జరుగుతుంది, రాహులో శని, ఇప్పుడు నీలం పెట్టాలా ఇవి చెప్తున్నారు జనాలు. కాబట్టి ఆయన మనం ఈ వివాహాల్లో ఆయన ఏమి పాపం ఏ సెలబ్రిటీ కూడా విడిపోతారని అశుభం చెప్తున్నారనేటటువంటి పేరు వచ్చేసింది ఆయనకి. అది తప్పు. ఆయన నిర్మోహంగా చెప్తాడు కానీ కొంచెం అతిగా ఆయన చెప్పడం వల్ల అలా వస్తుంది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ రష్మిక గారు విడిపోరు. దే లివ్డ్ వెరీ హ్యాపీ గుడ్ లైఫ్ అమ్మా. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. చూస్తున్నాను.